ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అమ్మ చేతి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసారా ఎంత యమ్మీగా ఉందో కర్రీ. అండ్ ఇక్కడైతే మేము ఫస్ట్ చేపల్ని శుభ్రంగా కడుగుతున్నాము. అలాగే ఉప్పు పసుపు కూడా వేసి చక్కగా క్లీన్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే చేపల్లో ఉన్న ఆ నీసు వాసన అంతా పోయి మనకి కర్రీ చాలా యమ్మీగా రావాలి కాబట్టి. నేనైతే చేపల పులుసు తిని దగ్గర 5 years అవుతుంది. నేను ఎందుకు తినలేదో కూడా నేను మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇంక ఇక్కడ ఇలా శుభ్రంగా చేపలు కడుక్కున్న తర్వాత మనం అయితే మ్యారినేషన్ చేసుకుందాం. మ్యారినేషన్కి మనకి మసాలా కావాలి కాబట్టి ఇక్కడ మిక్సీ పడుతున్నాము. వెల్లుల్లి, ఇలాచీ, చెక్క, లవంగ, గసగసాలు అన్నీ వేసి కొంచెం వాటర్ పోసి ఇలా మిక్సీ పడితే ఇంకా చేప ముక్కల్లోకి మనం మిక్సీ పట్టిన పేస్ట్, ఇంకా పసుపు, ఉప్పు, కారం, ఆయిల్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇలా మీడియం సైజ్లో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. మనం ఇలా సన్నగా తరుక్కుంటే అవి ఫాస్ట్గా ఫ్రై అయిపోయి మనకు ఆ ఫ్లేవర్ తెలియదు. సో ఇలా మీడియం సైజ్ అయితే మనకి చేపల పులుసులోకి బాగుంటుంది అని చెప్పారనమాట మా మమ్మీ. సో మీరు కూడా ఈసారి ఇలానే కట్ చేసుకోండి చేపల పులుసు చేసుకున్నప్పుడు. అండ్ ఇంక ఇలా వెడల్పు గిన్నెలోకి ఆయిల్ తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఇలా దోరగా వేయించుకుందాం. అవి వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని తీసుకొని అలాగే గుజ్జు కూడా వేసుకుందాము. నాకైతే అసలు ఆ గుజ్జు స్మెల్కి ఇక్కడే చేపల పులుసు రెడీ అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చేసింది. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా కనిపిస్తుందో. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి నెక్స్ట్ టైము. ఇంక ఇలా ఆయిల్లోకి వేసేసుకున్న తర్వాత ఎక్కువ గెంట పెట్టకుండా జస్ట్ అలా సపరేట్ చేసి మగ్గనివ్వాలి ఒక 10 minutes. అది మగ్గిన తర్వాత మనం చింతపండుని ముందుగానే నానబెట్టుకొని చక్కగా గుజ్జుని చేప ముక్కల్లో వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత మనం లిడ్ పెట్టి ఇంకొక 10 to 15 minutes ఉడకనిచ్చినట్లయితే మన చేపల పులుసు రెడీ అయిపోతుంది అన్నమాట. చాలామంది టామరిన్ పేస్ట్ ఆల్రెడీ చేసి పెట్టుకుంటారు, అది కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలి అని అంటే. ఇలా అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పి మేము ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసి వేసామన్నమాట. చూస్తున్నారు కదా, గెంట పెట్టకుండా ఇలానే కలదిప్పుకోవాలన్నమాట. గెంట పెడితే మనకి చేపల పులుసులో ముక్క అనేది ఈజీగా విరిగిపోతుంది అని చెప్పి అక్కడ చెప్తున్నారు మా మమ్మీ. సైడ్ డిస్టర్బెన్సెస్ వల్ల నేను అది వాయిస్ కట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇంకా అలా లిడ్ పెట్టేసుకొని 10 to 15 minutes ఉడికిన తర్వాత మనకి అర్థమైపోతుంది అనమాట పీస్ ఉడికిందా లేదా అని. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. మీరు కూడా ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఇంకా సర్వింగ్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఎందుకంటే చేపల పులుసు ఎప్పుడు వైట్ రైస్లోనే చాలా బాగుంటుంది అంటండి. ఎందుకంటే ఆ పులుపు టేస్ట్ బాగా తెలుస్తుంది అని చెప్పారు. ఇప్పుడు బిర్యానీ రైస్ కానీ ఇంకా వేరే పులావ్ రైస్ ఇలాంటివి ఏవైనా సరే మరి మనకి అంత మంచి ఫీల్ ఉండదేమో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అలా ప్లేట్లోకి చేపల కూర ఇంకా వైట్ రైస్ అలా అంతా సర్వ్ చేసేసుకొని ప్రశాంతంగా కూర్చొని అలా కలుపుకుంటూ ఒక ముద్ద తింటే వావ్ అని అనాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ ద్వారా నాకు చెప్పేసేయండి మీకు ఎలా వచ్చింది చేపల కూర అనేది. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరి ఇంకెన్నో మీకోసం నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. బాయ్ అందరికీ. ట్రై చేసి ఇప్పుడే కామెంట్స్ పెట్టేయండి. See you.